ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బైబిల్ గ్రంథంలో నుండి స్నేహితుడు అనే పదం ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. మీ యొక్క బైబిల్ నాలెడ్జ్ని పెంచుకోండి. సో హియర్ యు గో ఇన్ 3, 2 and 1. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములు చేస్తాడు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని ప్రసంగి అయిన సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాస్తారు. నిజమే కదండి. ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ కూడా మన యొక్క మేలును కోరేవాడే. అలాంటి మంచి చేసే స్నేహితుడు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మనం తప్పు త్రోవలో వెళ్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనల్ని సరిచేయడానికి చూస్తాడు. అదే నీ మీద ఎవరైనా ఫేక్ ఫ్రెండ్షిప్ కలవాడు ఉన్నాడంటే వాడు ఎప్పుడూ కూడా నిన్ను నాశనం చేయడానికే చూస్తాడు. సో సెకండ్ క్వశ్చన్, నిజమైన స్నేహితుడు ఏమి చేయను? విడువక ప్రేమించును. నిజమే. నీకు ఒకవేళ ట్రూ ఫ్రెండ్ కనుక ఉంటే అతను నిన్ను ఎలా ప్రేమిస్తాడో తెలుసా? విడువక ప్రేమిస్తాడు. నీకు ఎన్ని బాధలు ఉన్నా, నీకు ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, నువ్వు సమస్యల్లో ఉన్నా కూడా నిన్ను ప్రేమిస్తాడు. అది ఒక నిజమైన ఫ్రెండ్షిప్. థర్డ్ క్వశ్చన్, దావీదు గారి యొక్క ప్రాణ స్నేహితుడు ఎవరు? రెహబాం గారు. యోనాతాన్ గారు. దావీదు గారి యొక్క ప్రాణ స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ యోనాతాన్ గారు, సౌలు యొక్క కుమారుడు. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సౌలు, దావీదు ఇద్దరు శత్రువులు. కానీ సౌలు యొక్క కుమారుడు యోనాతాన్ గారు. యోనాతాన్ గారి యొక్క హృదయం ఏమైందో తెలుసా? దావీదు గారి యొక్క హృదయంతో కలిసిపోయిందంట. సో అంత ట్రూ బాండ్ అనేది వాళ్ళిద్దరూ పెంచుకున్నారండి. సో అలాంటి ఫ్రెండ్షిప్ మీకు కూడా ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్లో? చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్చక మాటలతో గాయపరిచిన స్నేహితులు ఎవరు? యోబు గారి స్నేహితులు. ఎస్, యోబు గారి స్నేహితులు. దేవుడు యోబు గారికి పరీక్ష పెట్టినప్పుడు యోబు గారి స్నేహితులు వచ్చి ఏమంటారు తెలుసా? నీకు ఈ బాధ, ఈ ఇరుకులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయో తెలుసా? నువ్వు దేవునికి ఏదో విరోధంగా చేస్తావేమో. వాళ్ళు హెల్ప్ చేసేది బదులుగా సూటుపోటు మాటలతో యోబు గారిని చిత్రహింస చేస్తూ ఉండేవారు. నిజంగా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మన జీవితం సాఫీగా సాగుతుందా? మీ ఫ్రెండ్స్ ఎలాంటివారో మంచి నిర్ణయం తీసుకోండి. మంచి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయండి. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మన జీవితం అనేది సాఫీగా సాగదండి. సో చెక్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, స్నేహితుల మాట విని చెడిపోయిన రాజు బైబిల్లో ఎవరు? రెహబాం గారు. సొలొమోన్ గారి యొక్క కుమారుడు. మీ అందరికీ తెలుసు రెహబాం గారు. రెహబాం గారి దగ్గరికి వచ్చి సొలొమోన్ గారు కాడి వేస్తారు కదా, సో దాన్ని కొంచెం తగ్గించండి అని రెహబాం దగ్గరికి వచ్చి ప్రజలు మొరపెడితే రెహబాము తర్వాత రోజు రమ్మని ఏం చేస్తాడంటే పెద్దలు చెప్పిన మాటలు వినకుండా తన స్నేహితులు చెప్పిన మాటను వింటాడు. మాటను విని నష్టపోతాడు. సో మీ ఫ్రెండ్స్ సలహాలు ఇస్తున్నారేమో, ఆ సలహాలు మంచి సలహా, చెడ్డ సలహా చూసుకొని మంచి డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ లోక స్నేహము దేవునితో ఏమిటి? వైరము. యాకోబు పత్రికలో ఉంటుంది ఈ లోక స్నేహము దేవునితో వైరము అని. సో ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తారో, లోకంతో స్నేహం అంటే ఏంటి? సో లోకంలో ఉన్న ఆశలు, లేకపోతే లోకం వైపుకు వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ దేవునికి అసహ్యమైనవి. సో ఎవరైతే లోకంతో స్నేహం పెంచుకుంటారో వాళ్ళు దేవునితో దూరాన్ని పెంచుకుంటారు. సో మీరు లోకంతో స్నేహం చేస్తున్నారా? దేవునికి చేరువగా ఉన్నారా? చెక్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు మహాదేవునికి స్నేహితులం అవుతాము? దేవునికి స్నేహితులు ఆయన ఆజ్ఞల ప్రకారం గైకొన్నప్పుడు, లేకపోతే ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు. నిజమే. మనం దేవునికి స్నేహితులు ఎప్పుడు అవుతామంటే ఆయన చెప్పిన మాటలు, దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సో ఆయన చిత్తాన్ని ప్రకారం చేసినట్లయితే మనం ఆయనకి స్నేహితులు అవుతాం. మనం దేవునికి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, దుష్ట సాంగత్యం మంచి నడవడిని డాష్ చేయను. మంచి నడవడిని చెడుపును. కొరింథీ పత్రికలో ఉంటుంది మాట, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నిజమే కదండి. మనం ఇందాక చూసాము రెహబాం గారు. వాళ్ళు మంచి స్నేహితులా, చెడ్డ స్నేహితులు. వాళ్ళ యొక్క సలహాని విని నష్టపోయాడు కదా. సో అలాగే ఒక దుష్ట సాంగత్యము నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నిన్ను బ్యాడే చేస్తుంది. కాబట్టి సో మీరు మంచి స్నేహితులతో సాంగత్యం చేస్తున్నారా, చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారా? సో మీ ఫ్రెండ్స్ని కూడా వైజ్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మనుష్య కుమారుడు ఎవని స్నేహితుడిగా పిలువబడ్డారు?
పాపుల స్నేహితుడిగా. పాపుల స్నేహితుడిగా. యేసుక్రీస్తు ప్రభువారు పాపులనే పిలవచ్చుతని కానీ నేను పరిశుద్ధుల్ని పిలవ రాలేదు అని అన్నప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఆయన పాపుల స్నేహితుడు అని ఆయనకి పేరు పెట్టేశారండి. కానీ ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తో తెలుసా? పాపి కోసము, నీ కోసం, నా కోసం పరము వీడి దేవుని దగ్గర సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీ కోసం, నా కోసం మన పాపాలను జయించడానికి వచ్చారు. సో అందుకే ఆయనకు పాపుల స్నేహితుడు అని పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. బైబిల్ గ్రంథంలో దేవుని స్నేహితుడు అని పిలువబడిన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ కామెంట్లో పెట్టండి. అలాగే దీనికి ఈ వచనం ఎక్కడ ఉందో కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.